రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఇవాళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు శివునిపల్లెలో ఇందిరా మహిళా శక్తి స్టాల్ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. ఇక అనంతరం ప్రజాపాలన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొనుంటారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య ఈ సందర్భంగా పరిశీలించారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు శివునిపల్లెలోని ఇందిరా మహిళా శక్తి స్టాల్ను సీఎం సందర్శించనున్నారు. అనంతరం ప్రజాపాలన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య ఈ సందర్భంగా పరిశీలించారు. రైట్ ఈరోజు గన్పూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు శివునిపల్లెలోని ఇందిరా మహిళా శక్తి స్టాల్ను సీఎం సందర్శించున్నారు. దాదాపు 800 కోట్ల రూపాయల వరకు నియోజకవర్గ అభివృద్ధికి ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. సాయిరామ్, ఈరోజు జనగామ జిల్లాలోని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా శివునిపల్లెకు చేరుకుంటారు. శివునిపల్లెకు చేరుకున్న తర్వాత శివునిపల్లెలో ఏర్పాటు చేసినటువంటి ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ను సందర్శిస్తారు. ఆ సందర్శన అనంతరం 1:25 నుంచి మధ్యాహ్నం 3 గంటల ఆ సమయం వరకు కూడా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతా ఉన్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి 800 కోట్ల రూపాయల పన్నులో ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. ఈ సభకు సంబంధించి కావచ్చు, సీఎం టూరు ఏర్పాట్లను స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య గత కొద్ది రోజులుగా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించి 50,000కు పైగా జన సమీకరణ చేసి సభను విజయవంతం చేస్తున్నాం, తప్పకుండా సభకు అందరూ పాల్గొనాలి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజంతలా కూడా సీఎం రేవంత్ రెడ్డి సభకు పాల్గొనాలి, హాజరు కావాలి. 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు చేస్తున్నటువంటి నేపథ్యంలో కృతజ్ఞతగా ఈ సభను నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి టూరుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నటువంటి సభకు సంబంధించి కూడా సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు భద్రతా ఏర్పాట్లు కావచ్చు, హెలిప్యాడ్ దగ్గర కావచ్చు, పార్కింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లను వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ కూడా పర్యవేక్షించి కింది స్థాయి సంబంధించిన పోలీస్ సిబ్బంది, అధికారులకు కూడా అన్ని సూచనలు చేసి సీఎం టూర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా పటిష్ట భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు సీఎం టూర్ ఉన్నటువంటి నేపథ్యంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సీఎంను అడ్డుకొని తీరుతామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా ఇప్పటికే పిలుపునిచ్చి బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా కడియం శ్రీహరిపై రెండో రాళ్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అడ్డుకొని తీరుతాం,
ఇచ్చినటువంటి హామీలు ఏవీ నెరవేర్చలేదు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో స్టేషన్ గన్పూర్లో ఒక పని కూడా మొదలు పెట్టలేదు. ఒక తట్ట మట్టి తీసి కూడా అభివృద్ధి పని జరగలేదంటూ కూడా తాటికొండ రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, సిపిఐ, ఇతర పార్టీలకు సంబంధించిన నేతలను కూడా అర్ధరాత్రే అరెస్ట్ చేసి మణికొండ పోలీస్ స్టేషన్కు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. జనగామ నియోజకవర్గ వ్యాప్తంగా కావచ్చు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ నేతలను అర్ధరాత్రి పోలీసులు అదుపులో తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ఎటువంటి సీఎం టూర్లో ఎటువంటి ఉధృత వాతావరణం కావచ్చు, ఎటువంటి అడ్డగింపులు ఉండొద్దన్న ఉద్దేశంతోనే పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే స్టేషన్ గన్పూర్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను హౌస్ అరెస్ట్ చేశారు. తాటికొండ రాజయ్య ఇంటి చుట్టూ కూడా పోలీసులు భారీగా మోహరించి తాటికొండ రాజయ్య ఇప్పుడు బయటికి వెళ్ళొద్దు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితులను తీసుకురావద్దంటూ కూడా పోలీసులు ముందస్తుగానే చెప్పినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. జనగామ నియోజకవర్గంలో కూడా పల్లా రాజేశ్వరరెడ్డి మరి కాసేపట్లోనే జనగామ టౌన్కు చేరుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఒక పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత సీఎం సభకు సంబంధించినటువంటి అడ్డగింపు కావచ్చు, సీఎం సభకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో సీఎం పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా పొలిటికల్ హీట్ రాజేసుకున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు కావచ్చు, అనేక సంఘాల సంబంధించిన నేతలంతా కూడా అడ్డగించుకుంటారు, అడ్డుపడుతున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 1 గంటకు శివునిపల్లికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకునబోతా ఉన్నారు. మధ్యాహ్నం 1 గంటలకు చేరుకున్న తర్వాత 800 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ బహిరంగ సభలో పాల్గొనబోతారు. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఏం మాట్లాడతారు? ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలలో బీఆర్ఎస్ పార్టీని తూర్పాల పట్టిస్తూ అసెంబ్లీ సమావేశాలు కాకరేపుతున్నటువంటి నేపథ్యంలోనే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ఏం మాట్లాడబోతారు? కడియం శ్రీహరి పార్టీ మారినటువంటి అంశాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అవలంబించినటువంటి తీరు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నేత కేసీఆర్ సంబంధించినటువంటి వ్యవహారంపై కావచ్చు, వరంగల్లో ఏప్రిల్ 27 నిర్వహించినటువంటి రజతోత్సవ సభకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా స్పందిస్తారా? స్టేషన్ నియోజకవర్గానికి ఒకేసారి 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి కారణాలేంటి? ఇటువంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా స్పందిస్తారు, ఏం మాట్లాడతారంటే కూడా పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి టూర్తో అయితే ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. బీఆర్ఎస్ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతా ఉంది. సాయిరాబ్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.